అన్నట్టుగా హ్యాపీగా సంపాదించుకొని మేము హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇది కాదు జీవితం, మనము ఏదైనా సొసైటీకి మనం ఒక పని చేయాలనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్ళాలంటే, సంపాదించుకోవాలంటే అమెరికా పోవాలి, ఈ దేశంలో ఉండాలంటే సేవ చేసుకుంటూ 14,000 రూపాయలు వరకు నా ముందు కాంట్రాక్ట్లో 14,000 రూపాయలు పనిచేస్తే నాకేం మిగలలేదు. అయినా వాటికి సార్ ఇప్పుడు ఈ కమిషన్ తీసుకుంటారు 10%, 5% అంటారు కదా, ఇది మరి ఇన్వెస్టర్లకు ఎదురైనప్పుడు ఏంటి పరిస్థితి? ఓ పని చేసుకోమని సర్పంచ్ వాళ్ళు అసలు మా ఊరికి ఏమి ఇస్తాం, మీ ఊరికి ఏమి ఇస్తాం, మేము మంచి పని చేయడానికి వచ్చాం, మేము మీ కమిషన్ చూడ రాడా. లెస్ టెండర్ అంటారు కదా, లెస్ టెండర్ ఇచ్చినోడికి ఇచ్చినమాట. లెస్ టెండర్ లాజిక్ ఏంటి? సో దానికి ఇవ్వాల్సిన అంత నిజాయితీగా మీరు పనిచేస్తారన్నప్పుడు ఛాలెంజ్ చేసినట్టు కదా. సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకు మేము ఛాలెంజ్గా చేసి ఎన్నికల వ్యవస్థను డబ్బులమయం చేస్తున్నది మొత్తం కాంట్రాక్ట్ అనే మాట చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ నన్ను ముందు శాసించవద్దు, దానికి నేను ఒప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒప్పుకోవడానికి. సాధారణంగా మనం రాజకీయ నాయకులవి, సినిమా స్టార్లవి ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, అదంతా ఒక తరహా. కానీ ఒక పరిశ్రమ స్థాపించి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుంది? వాళ్ళు సమాజం గురించి, ప్రభుత్వం గురించి, ప్రభుత్వ పనితీరు గురించి వాళ్ళు ఏమనుకుంటారు? ఒక 10 రూపాయలు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితానికి భద్రత కల్పిస్తున్న వారి కోణంలో వాళ్ళు మన మొత్తాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో నన్ను బాగా ఆకర్షించింది. యువత ఒక్కసారి ఆలోచించు. నేడు ఒక నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలవాలి. అంటే ఆ నాయకుడు ముందు డబ్బు బాగా సంపాదించాలి. ప్రజలు అలా గెలిచిన నాయకుడిని ప్రాంత సమస్యల గురించి నిలదీయలేరు. ఓట్ల నెపంతో ఆర్థిక సంబంధాలు పెట్టుకున్న తను ప్రజల ముందుకు వెళ్లడానికి సంకోచిస్తాడు. వారితో నిజాయితీగా వ్యవహరించలేడు. నాయకుడు తన పదవీకాలంలో ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతానికి ఆ పని అవసరమున్నా లేకున్నా ఆమోదాలిచ్చి ప్రతి పనిలో తన వాటా రాబట్టుకుంటాడు. వ్యాపారులతో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా అధిక ధరలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మన్నికలేని వస్తువులతో, నాణ్యతలేని పనులతో మన సమాజానికి నష్టం వాటిల్లుతుంది అని తెలిసికూడా మనం నిరంతరం సంపాదన వేటలో పడి మనకెందుకులే ఈ గోల అని నిర్ధారించుకుంటాం. ఒక్క క్షణం కూడా మన గురించి కాని, ఈ సమాజం పట్ల మన బాధ్యత గురించి కాని ఆలోచించం. మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో మనకు సరి అయిన జీవనోపాధి లేకుంటే మరో ప్రాంతానికి వలసపోతాం. దీనంతటికీ కారణం సరి అయిన నాయకత్వం లేకపోవడం. అటువంటి నాయకత్వం మన మధ్యలో ఉన్నా మనం వాటిని గుర్తించకపోవడం. ఎందుకంటే మనవన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. సేవా దృక్పథం కల నాయకులను బ్రహ్మచారిగా మారితే తప్ప గుర్తించలేకపోతున్నాం. మునుముందు మనుషులు మనుగడ సాగించాలంటే మంచి నాయకత్వం కావాలి. ఇందుకు యువకులు నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చెయ్యడానికి సంసిద్ధం కావాలి. మనం కౌమార దశలో మన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటాం. చదువు పూర్తయినాటికి ఎన్నో భయాలతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. దీనికంతటికీ కారణం పిరికితనం నూరిపోసే మన చుట్టూ ఉన్నవాళ్లే. కొంతమందికి మనం ప్రజాసేవలోకి వెళ్తే మన జీవనోపాధికి కష్టమవుతుంది అన్న ఆలోచన రావచ్చును. కాని సమాజంలో జరుగుతోన్న తప్పుడు పనుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ తన రాజకీయ భవిష్యత్తుకై ప్రణాళికలు వేసుకొని తమ వృత్తిని కొనసాగిస్తూ ఆ దిశగా ప్రయాణం చెయ్యాలి. నిస్వార్థంతో, చిత్తశుద్ధితో ప్రజాసేవకై ముందుకెళితే ప్రజలు మనలను తప్పనిసరిగా ఆదరిస్తారు.
ఇట్లు మీ శ్రేయోభిలాషి సోమా శ్రీనివాస్ రెడ్డి. అంటే వాస్తవానికి 100 కోట్లు 50 కోట్లు 100-200 కోట్లు ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటే కనుక ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. ఈ 1 కోటిని 10 కోట్లు ఎట్లా చేయాలి అనే దాని మీదనే దృష్టి ఉంటుంది అనేది అందరికీ ఉన్న అభిప్రాయం. నాకు అలాంటి అభిప్రాయం ఉండదు. కానీ తాను సుఖంగా బతుకుతూనే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తూనే సమాజం ఇట్లా కాదు కదా ఉండవలసింది, అది ఇంకోలా ఉంటే బాగుంటుందేమో అని ఒక ఆవేదన బాధ నాకు ఆ వీడియోలో కనబడింది. అంటే ఇట్లాంటి వ్యక్తి ఆలోచన అసలు ఏముందో వాస్తవాన్ని కనుక్కుందామని నాకు అనిపించింది. వెంటనే నేను అతను ఫోన్ చేసి సార్ నేను ఇట్లా మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా, నేను చాలామంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేసిన, ప్రజలు ఇంటర్వ్యూ చేసిన, కానీ ఎందుకో మీరు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ ఉంది, ఏ ఇబ్బంది లేదు మీకు, ఈ లాక్డౌన్ వచ్చినా మీకు సమస్య లేదు, అయినా సరే మీరు సమాజం పట్ల కన్సర్న్ ఉన్నది, ఈయన అసలు ఈ ఉద్దేశం ఏందో కనుక్కుందామని వచ్చిన. ఆయన నిర్మాణ రంగంలో గడిచిన 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్సనాలిటీ. వందల మంది ఆయన దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయనే సోమ శ్రీనివాస్ రెడ్డి గారు. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళ కోణంలో ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం ఇది. మనకు సమస్యలు వచ్చినప్పుడు మన యాంగిల్లో మనకు తెలుసు, కానీ వాళ్ళ యాంగిల్ ఎంతో తెలుసుకుందాం. దీని ద్వారా ఎంతో కొంత తప్పకుండా ప్రయోజనం మనందరికీ ఉంటుంది. మనం ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిపోదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ఉచ్చన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని పెంచుకొని వీడియో తీయాలని మాతో పాటు రావడం చాలా ఆనందకరం. సో ఖచ్చితంగా మీరు అడిగిన ఏదో ప్రశ్నలు ఉందో నేను చెప్పడానికి ఉన్నాను. యాక్చువల్గా మీరు అన్నట్టుగా హ్యాపీగా సంపాదించుకొని మేము హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఇది కాదు జీవితం. మనము ఏదైనా సొసైటీకి మనం ఒక పని చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. స్కూలింగ్ నుంచి మేము చూస్తూ ఉన్నాం. పాఠశాలలో చదువుకునేటప్పుడు పైన కప్పు చూసినప్పుడు కురుస్తూ ఉండేది. స్కూల్ బిల్డింగ్స్ ఆవరణలో కూర్చున్నప్పుడు ఎక్కడ చూసినా పెచ్చులు కూడా పడుతుండేది, రోడ్లు గుంతలు కనబడేది. స్కూలింగ్లోనే ఏంటి ఒక వ్యక్తిగతమైన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత చక్కగా కట్టుకుంటున్నారు, ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు ఎందుకు ఇది జరుగుతూ ఉందని నా మనసులో ఎప్పుడు ప్రశ్నించుకునేవాడిని నేను. ఏంటి రాజకీయ నాయకులు దీన్ని పూరించలేరా, కాంట్రాక్టర్లు పూరించలేరా, అధికారులు పూరించలేరా, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఒక యాక్సిడెంట్ కారణం వెనకాల ఆ పనిలో లోపం ఉండబట్టికే యాక్సిడెంట్ జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా దగ్గరలో ఈ కరువు ఉంది ముందు అని ఒక బోర్డు పెడతారు, మెల్లగా వెళ్ళాలి, కానీ ఆ మలుపు పెద్ద కొన్ని రూపాయలు ఖర్చు పెట్టా మలుపు యాక్సిడెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం అని ఎప్పుడు అనుకునేవాడు. సో ఇలా నేను చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మా నాన్నగారు అమెరికాకి వెళ్ళిపోవాలని చెప్పినా కూడా ఎందుకు అమెరికాకు వెళ్ళాలంటే సంపాదించుకోవాలంటే అమెరికా పోవాలి, ఈ దేశంలో ఉండాలంటే సేవ చేసుకుంటూ కాస్త నలుగురు సహాయం చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పించుకుంటూ జీవనం గడపాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు. ఒకసారి నేను అనుకోకుండా ఆ ఊర్లో ట్రాక్టర్ మీద తిరుగుతూ ఉంటే ఆయన అనేవాడు, ట్రాక్టర్లు నడిపేవాళ్ళు దేశంలో చాలామంది, మీరు ట్రాక్టర్ను మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే ఎంతోమందికి ఉపాధి, బయట దేశం నుంచి ఉత్పత్తి కూడా ఇవన్నీ కూడా మనం బయట దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, మన దేశంలోనే ఏదైనా ఒకటి సంస్థ పెట్టి మంచి పేరు తెచ్చుకొని అని ఆయన ఎప్పుడు అంటుండేవాడు. ఇప్పటికే ఆయన చూసి ఆనందపడుతుంటాడు మేము చేసే పనులు చూసి. మీరు వ్యవసాయ రంగం. నాన్నగారు ముందు ఆయన టీచరు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాడు. అనుకోకుండా ఆయన వ్యవసాయంలో మక్కువతో రిజైన్ చేసి వ్యవసాయం తనకున్న అటువంటి భూమితో వ్యవసాయం చేసి మా అందరిని కూడా కష్టపడి చదివిపించేసి మేము సొంత కాలాన్ని నిలబెట్టేట్టుగా చేసిన వ్యక్తి. ఎక్కడ సార్? మాది చౌటుప్పల్ మండలము, యాదాద్రి డిస్ట్రిక్ట్, లింగూటం విలేజ్. అక్కడ 5వ తరగతి వరకు అక్కడనే చదువుతున్నాం. తర్వాత పక్క గ్రామంలో, తర్వాత నల్గొండలో, తర్వాత హైదరాబాద్ ఇంజనీరింగ్ బయటకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అలా పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైనా మనం చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ప్రోత్సాహంతో, కొంతమంది ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో, డబ్బు నాకు లేకున్నా కూడా పెట్టుబడులు వాళ్ళు సహాయం చేసి కూడా చిన్న పనులు మొదటి నుంచి కూడా చిన్న పని స్టార్ట్ చేశాను. 14,000 రూపాయలు వరకు నా ముందు కాంట్రాక్ట్లో 14,000 రూపాయలు పనిచేస్తే నాకేం మిగలలేదు. అయినా
ధైర్యంతో మళ్ళీ పని చేశాను. అలా పని చేస్తూ 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 సో 30 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే చిన్న ఒక క్వశ్చన్ సార్, మీరు అంటే ఒక కంపెనీ స్థాపించి 14,000 వరకు తీసుకున్నారా లేకపోతే? నేను ముందే మనం ఫస్ట్ మేము ఆదిలోనే 14,000 రూపాయలు మొదటి వరకు ఒక 14,000 చిన్న కల్వర్ట్ గవర్నమెంట్ వరకు వారు ఫ్రెండ్ ఇస్తే ఆ ఫ్రెండ్ ద్వారా ఒక పని తీసుకొని దాన్ని పూర్తి చేసి అలా 14,000, 20,000, 50,000, లక్ష అట్లా చేసుకుంటూ ఒక పని చేసుకుంటూ ఈ రంగంలో చేసుకుంటూ వచ్చామండి. సో ఏ సంవత్సరం నుంచి? 1991లో మేము స్టార్ట్ చేసాం. 90లో ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ మేము కొన్ని టెలికాం డిపార్ట్మెంట్లో కొంత వర్క్ చేసాము. ఆ తర్వాత ఈ R&B, పంచాయరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఈ మున్సిపాలిటీలో కూడా మేము చాలా వర్క్ చేసాం. సో ఎక్కడ చేసినా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ఒక మంచి పని ఏదైనా చేయాలంటే మన పని అనుకున్నట్టుగా చేశాను. ఎక్కడ చూసినా కూడా ఒక అలవాటు చేసినా ఇది నా పని అని చెప్పేసి రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసి అక్కడ మెప్పు పొందినాం అధికారుల దగ్గర. ఎక్కడ చేసినా, ఏ ప్రాంతంలో చేసినా, ఎక్కడ ఏ ఆఫీస్లో చేసినా కూడా ఒక బేష్ వీళ్ళు బాగా చేస్తున్నారన్న సపోర్ట్ మాకు దొరికింది. కానీ సార్ చాలామంది బయట ఏర్పడుతున్నది, చిన్న వాళ్ళకు కూడా ఎదురవుతున్నది. మనం సినిమాలో కూడా చూస్తున్నాం. అవినీతి అనేది బాగా ఉంటుంది. ఒక దగ్గర రోడ్ వేసినప్పటికీ కొట్టుకొని పోతుంది, ఓ బ్రిడ్జ్ కట్టినప్పటికీ కూలిపోతుంది. అంటే కొన్ని జరుగుతున్నాయి, అన్నీ కాదు. ఇట్లా జరగడానికి కారణం మీ తరఫు నుంచి అసలు మీరు ఎట్లా చూస్తారు? వాటిని ఎక్కడ లోపం ఉందంటారు? అవినీతి అనేది ఉంది భారతదేశంలో. అవినీతి లేదని లేదు. అవినీతి చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. మేము దీని గురించి ఆలోచించేవాళ్ళం. మనం చేయవలసిన పని, మనం వాళ్ళు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేయడమే మా ఉద్దేశంగా ఉంది. మిగిలిపోయినా ఓ పని చేద్దాం. సో ఆ ఆలోచనతో నుండి కాస్త లేట్ అయినా మేము తొందరపడకుండా బిల్స్ తీసుకొని ఆ విధంగా వచ్చాము. కొంతమంది తొందరగా చేయడము, ఆ పని చెడిపోవడము, ప్రభుత్వాన్ని నష్టం చేయడం, వాళ్ళు నష్టపోవడం ఎక్కడైనా జరుగుతాము. సో మేము సాధ్యమైనంత వరకు అటువంటి సందర్భం మాకు ఎప్పుడు జరగలేదు. 99% మానవ తప్పిదం జరిగితే ఉద్దేశపూర్వకంగా మాత్రం ఎక్కడ మేము తప్పులు చేసి ప్రభుత్వాన్ని అంటే మ్యానిపులేట్ చేసి అధికారులను ఏదో విధంగా మభ్యపెట్టి ఏ రోజు కూడా అటువంటి తప్పుడు పనులు చేయలేదు. కానీ వాటికి సార్ ఇప్పుడు ఈ కమిషన్ తీసుకుంటారు 10%, 5% అంటారు కదా, ఇది మరి ఇన్వెస్టర్లకు ఎదురైనప్పుడు ఏంటి పరిస్థితి ఉంది? అది ఇప్పుడు ఈరోజు 14,000 నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఈరోజు మ్యాక్సిమం ఒక 70-80 కోట్ల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. 100% ఇప్పుడు రాజకీయంగా కమిషన్లు ఉన్నాయి, అధికారులలో కూడా ఉన్నారు, కమిషన్లు తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. మేము కమిషన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళలేదు. మేము ఎవరో పనులు చేయకుండా 4-5 సార్లు టెండర్లు పిలిచిన కష్టమైన పనులు ఎక్కువ మేము చాలా గవర్నమెంట్లో ఎవరు చేస్తలేన్న వాటికే మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము. అక్కడ పని చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు అటువంటి పనులు ప్రతి జిల్లాలో పనిచేసాము. మేము ఆదిలాబాద్లో చేసినాం. టెండర్స్ ఎవరు అయిపోతే అక్కడ టెండర్ రేస్ చేసుకున్నాం. సో కొన్ని ప్రాంతాలలో కమిషన్స్ ద్వారా వెళ్తున్నారు, కానీ మేము అటువంటి పరిస్థితి ఎప్పుడు కమిషన్స్ ఎంకరేజ్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్లో మేము ఎక్కడ వెళ్ళి చేయలేదు. అటువంటి వాటికి దూరంగానే ఉన్నాం. మొదటి జాగ్రత్త పడుతూ వచ్చాము. మేము ఆ కమిషన్లు వర్క్స్ ఉన్న దానికి మేము చాలా దూరం ఉన్నాం. కానీ ఒక దగ్గర మీరు అన్నారు, నేను మీ వీడియోలో నేను విన్నా, సమాజంలో అసలు బాధ్యత మీరు ప్రజలను క్వశ్చన్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ పొలిటికల్ సిస్టమ్ కూడా మీరు మాట అన్నారు కదా, మరి ఎందుకు ఆ వైపు ఆలోచన వచ్చింది? అంటే నేను అనేది ఏంటంటే, మనం భారతదేశము స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. మనకంటే తర్వాత స్వాతంత్రం సాధించిన దేశాలు ఎంతో మనుగడ సాధించారు, బాగా డెవలప్ అయింది. ఎందుకు మన దేశంలో ఇంకా రావట్లేదు? ఎందుకు ఈ డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు? వేసిన 3 రోజులకే రోడ్లు పోవడం, వాటి మీద అవగాహన లేకుండా, ఆ రోడ్ల వల్ల ప్రజలకు నష్టం జరగడం, ప్రజలకు ఒక విధమైన చెడు అభిప్రాయం కాంట్రాక్టర్ మీద ఉండడం. సో మనం మంచి పని చేద్దామన్నా కూడా నెగటివిటీ ఉంది. సో దాన్ని అధిగమించి పని చేయడం చాలా కష్టం అవుతుంది. మేము ఎక్కడికైనా ఊరికి వెళ్ళాగానే ఫస్ట్ ఓ పని తీసుకోమని సర్పంచ్ వాళ్ళంతా, సో మా ఊరికి ఏమి ఇస్తారు, మీ ఊరికి ఏమి ఇస్తాం, మేము మంచి పని చేయడానికి వచ్చాము, మేము మీ కమిషన్ లిమిట్ రాడా, మా దేవాలయానికి కొంత చందా ఇవ్వమంటారు. నా ఉద్దేశంలో అది దేవాలయానికి రోడ్డు మనందరికీ 100 మందికి సౌకర్యం కల్పిస్తుంది. ఇక్కడ ఉన్న పంట, మనం పండించిన పంటలే ఉండొచ్చు, స్కూల్కి పోవాలన్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రోడ్డు బాగుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా మనకు ఆ చైతన్యం అంటూ వస్తున్నాం. మనం తిరుగుతూ ఉంటే మన మనిషి ఇంకో గ్రామానికి వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు, అక్కడి నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళవచ్చు, చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా రోడ్డు ద్వారానే కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ కనెక్టివిటీ కనుక మంచిగా ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా. మీరు ఏం చెప్తారు అట్లా అడిగినప్పుడు? ఇంత ఇవ్వండి మాకు అంటారు కదా, అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పేది,
గ్రామాలు మీ గ్రామాల్లో అడిగి కూడా తెలుసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో అడిగినప్పుడు ఎందుకు మాకు ఇవ్వండి, మా ఊర్లో మేము గుడి కట్టుకుంటాం. నేను అన్నాను, ప్రభుత్వము ఒక రోడ్ టెండర్ పిలిచింది, దానికి ఒక అంచనా వేసింది, ఒక కాంట్రాక్టర్ని ఒక లోయెస్ట్ టెండర్ క్రైటీరియా మీద మాకు టెండర్ ఇచ్చినాం, మేము వచ్చాము. దీంట్లో నుంచి నన్ను పని చేయించుకోవడం మా ప్రయత్నం చేయండి, మంచి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి ఒక 10 సంవత్సరాల నుండి పని చేయించుకోండి. మీరు గుడికి ఇచ్చే గుడి నిర్మాణం చేసే దాతలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. సో దానికి ఇవ్వాల్సిన అంత నిజాయితీగా మీరు పనిచేస్తారన్నప్పుడు ఛాలెంజ్ చేసినట్టు కదా. సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకు మేము ఛాలెంజ్గా చేసి ఎక్సలెంట్ పని చేయించి వారేవా అనిపించుకున్నారు సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, బాగా పనులు చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో సంతృప్తి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే మనం ప్రభుత్వంలో కూడా మంచి పని చేయొచ్చు. ప్రభుత్వం అంటే ఏదో మట్టి పోసి పిల్లి తీసుకునే పరిస్థితి కాదు. అంటే ఇప్పటికి కూడా మంచి పనులు చేస్తే మన దేశం, మన ప్రాంతం, మన ఏరియాను, మన రాష్ట్రాన్ని, మన మండలాన్ని, మన జిల్లాని చక్కటి ఒకవేళ డెవలప్మెంట్ కనుక పర్మనెంట్ ఉంటే నాకు ఒకటే ఆలోచన మొదటి నుంచి కూడా మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతో శ్రద్ధ వహిస్తాం. సో బయట పబ్లిక్ వర్క్ చేసేటప్పుడు కూడా శ్రద్ధ వహించాలి. గవర్నమెంట్లో అధికారులు కూడా ఆ విధంగా ఉన్నారు కొంతమంది. కాకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తామంటే అటువంటి వాళ్ళను ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి అంటే నిజాయితీ ఉన్న అధికారులు ఉన్నారండి, లేకపోతే ఈరోజు ఈ అంత వ్యవస్థ ఉండదు. నిజాయితీ అధికారులు చాలా వరకు ఉన్నారు, వాళ్ళంతా బ్యాక్. మీ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు పనిచేస్తున్న రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళు ఏ అధికారి కూడా అండి గుర్తుపెట్టుకోండి, డబ్బులు అడిగి డబ్బులు తీసుకొని వాళ్ళకు కూడా ఇంటర్లో కష్టపడి వస్తారు. గ్రూప్ 1 సర్వీసెస్ ఏపీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్ చదువుకొని వస్తారు. సరే వాళ్ళ ఉద్దేశం ఏంటి, పని చేయించుకోవాలని ఆలోచనతోనే వస్తారు వాళ్ళంతా. అంటే మనకి ఎప్పుడో ఏదో లంచం ఇవ్వండి అనే అధికారులు ఎవరు ముందుకురారు. కొంతమంది మనలో ఉన్న కొంతమంది తొందరపాటు ద్వారా ఏదో వెళ్ళి సగం పని చేసి ప్రోద్బలం చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో వచ్చి మంచి పని చేయండి అంటే ఈయన ఏదో డబ్బుల గురించి వచ్చిందని చెప్పి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది చేయకుండా మీరు 4 సార్లు ఆయన చెప్పింది మళ్ళీ పని చేయండి, మీరు ప్రయత్నం చేయండి. ఈ పని ఆయన వచ్చినాడు బాగా చేయండి అన్నారు, మళ్ళీ బాగా చేయండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి, ఇంకా నీట్గా చేయండి, 5వ సారి మీకు డబ్బులు అడిగాడు. కానీ మీరు ఇక్కడ నీ బోర్డు నాకు చాలా మీ ఆఫీసర్ చెప్పేదంటే నీవు ఏ స్థాయికి ఎదగాలంటే నీ పనితీరును, నీ మాట తీరును, నీ నిరాడంబరతను, నీ సహనము, నీ నడవడికను చూసి ఏ అధికారైనా నిన్ను మరో మారు తిప్పకుండా వెంటనే నీ పనిని ఆమోదించాలి. ఆ రోజు వరకు నువ్వు ప్రచారణ చేసుకోవాల్సిందే. ఇది మీకు మీరు నేను చెప్పుకుంటున్నటువంటి కొటేషన్. నేను ఎప్పుడైనా మా స్థాయి ఎంప్లాయీ నీ పనితీరు ఎక్సలెంట్ వర్క్ చేయండి, బాగా చేయండి. పుస్తకాల్లో వాళ్ళు ఏం చెప్పిండ్రో అది నిజాయితీలు చేయండి. మనకు భగవంతుడు ఇస్తాడు, లేకపోతే ఉన్నది తింటాము, మళ్ళీ ఒక పని వస్తుంది. కానీ ఈ రోజుకే మనం లక్షల కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. సో పనితీరును బాగా చేయండి, మీ మాట తీరు, మాట్లాడే విధానం నేర్చుకోండి, మీ ఓపిక కూడా పెంచుకోండి, సహనాన్ని పెంచుకోండి, మీ నిరాడంబరతను మీరు ఎంత ఉందో అంతవరకే మీరు ప్రయత్నం చేయండి, మీ సహనం పెంచుకోండి. అదేవిధంగా మీ నడవడిక, మీ బిహేవియర్ అలా మీరు పెంచుకున్నట్లయితే ఏ అధికారం చూసే వారేవా అసలు మీరు లంచం అడగవలసిన పనే అవసరం. నా దృష్టిలో లంచమే పెద్ద తాత్కాలికమే, పెద్ద మనం అనుకుంటున్నటువంటి ఏదో మాట్లాడుకోవడం. బహుశా నా ఉద్దేశంలో అది కష్టం, అది ఈజీగా నేను అధిగమించాను కూడా. అటువంటి ప్రయత్నాలు చాలాసార్లు నేను సక్సెస్ అయ్యాను కూడా. అధికారులు మళ్ళీ పిలిచి మీరు టెండర్లే అనే అధికారులు కూడా నాకు ఫోన్లు వచ్చే విధానం అట్లా చేసిన జరిగాము. ఈ రోజు వరకు కూడా నేను ఖచ్చితంగా చెప్పుకుంటున్నాను. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. సార్, ప్రభుత్వం వర్క్స్ తీసుకునేటప్పుడు ఎవరి ప్రమేయం చాలా ఎక్కువ ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఇబ్బందులు ఫీల్ అవుతుంటారు? అంటే నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నానంటే, ప్రభుత్వం నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పరిపాలన వరకే వాళ్ళు అంకితం కావాలి. ఈ టెండర్ వ్యవస్థలో ఇన్వాల్వ్ కాకూడదు. అది ప్రభుత్వ అధికారులకు వదిలిపెట్టి మీకు అక్కడ సమాజానికి ఒక ప్రాంతంలో ఒక రోడ్ అవసరం ఉంది, ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది, ఒక ఆర్డబ్ల్యూఎస్ వర్క్ నీళ్ళు అవసరం ఉంది. సో అంతవరకే మీరు నిర్ణయాలు తీసేసుకొని ఆమోదాలు తెలిపి, సో నిజాయితీగా టెండర్లు పిలిచి మంచి కంపెనీస్ మీకు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, సమాజానికి మంచి వర్క్, మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేయాలి. ఇప్పుడు ఒక అధికారి గ్రూప్ 1 సర్వీసెస్ ఏపీపీఎస్ ఉద్యోగం చెప్పిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయం కదా. కష్టపడి చదువుకొని, చాలా కష్టపడి చదువుకొని వచ్చేసి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఒక నిజాయితీగా మనం ఎంచుకుంటాం. సో ఆ వ్యక్తి ఎట్లయితే ఎంచుకుంటారో కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా ఆ విధంగా
ప్రక్షాళన చేసి ట్రైనింగ్కి ఉన్న కాంట్రాక్టర్స్, బాగా ట్రైనింగ్ ఉన్న వ్యక్తులు, మంచి పని చేసుకుంటూ వచ్చి ఉన్న వ్యక్తులను వచ్చినప్పుడు ఏమవుతుంది, మంచి కాంట్రాక్టర్లు ఎన్నుకోబడతారు. అప్పుడు ఏమవుతుంది, సమాజంలో ఒక కాంపిటీషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతా ఉందంటే మంచి వాళ్ళను మీరు ఒక ఒక ప్లేయింగ్ గ్రౌండ్ ఏది ఉందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, కష్టపడ్డవాడే వాడు గెలుపుకొస్తుంది. అంటే ఈ కాంపిటీషన్ కూడా హెల్దీ కాంపిటీషన్ అంటూ క్రియేషన్ ఉంటే కనుక కాంట్రాక్టర్లు కూడా హెల్దీ కాంపిటీషన్ అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు త్వరగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే, మీరు త్వరగా నిర్ణయాలు తీసుకున్న మంచి కాంట్రాక్టర్లు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, హెల్దీ కాంపిటీషన్ అవుతుంది, మంచి వర్క్స్ మీకు మీ సమాజానికి ఇచ్చేవాళ్ళు. ఏమవుతున్నారు, కొంతమందిని రాజకీయ అండతో కొంతమందిని మీరు ప్రోత్సహిస్తారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. రాజకీయ అండ ఉన్న వాళ్ళు ఏమని చేస్తున్నారు, వేల కొద్ది టర్న్ ఓవర్తో వెళ్ళిపోతున్నారు. రాజకీయ వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళు మా కింది అడిగంటిపోతున్నారు, నిజాయితీ కూడా. సో అలా అక్కడ ఏమవుతుంది, లోపభూయిష్టమైన పనులు ఏర్పడతాయి, సమాజంలో అటువంటి అన్హెల్దీ కాంపిటీషన్ ఏర్పడుతుంది. ఒక అలజడి కూడా నేను దీనివల్ల వస్తుందని చెప్పేసి కూడా ఒక వ్యక్తి కష్టపడి చదివాడు, 80 మార్కులు వచ్చినాయి, ఇంకొక వ్యక్తికి 40 మార్కులు వచ్చినాయి. మీరేం చేస్తున్నారు, నా ఉద్దేశంలో సరే అఫ్కోర్స్ రిజర్వేషన్స్ పక్కన పెడదాం, ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తికి 40 మార్కులు వచ్చిన వ్యక్తికి ఇవ్వడంతో ఆ టెండర్ వ్యవస్థ అటువంటి నేపథ్యం కనబడతలేదు నాకు. అంటే ఆ కాంపిటీషన్ స్పిరిట్ అంటూ ఉండాలి. మీరు వాళ్ళకి వెనక్కేసుకొచ్చేసి వాళ్ళకు అనుగుణంగా సిస్టమ్స్ పెట్టడం అనేది పద్ధతి కాదు. పనులు ఇవ్వడంలో వాళ్ళు ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే కానీ వెనకెళ్ళిపోతున్నాయి వాళ్ళంతా నిజాయితీగా పనిచేసే వాళ్ళు రావట్లేదు. సో వాళ్ళ యొక్క సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి వర్క్ చేసేవాళ్ళు రాజకీయ ఒత్తిడి దూరం వెళ్ళిపోతున్నారు. ఇది మొదటి నుంచి ఈ మధ్య ఇది మొదటి నుంచి నేను లాస్ట్ టైం ఒక ఆర్టికల్ రాశాను. అంటే అసలు టెండర్ వ్యవస్థ అనేది కాంపిటేటివ్ వ్యవస్థ, టెండర్ కనుక ఈ టెండర్ అనేది లోయెస్ట్ టెండర్ అనేది. ఇప్పుడు ఈ టెండర్ అనేది యాక్చువల్గా ఒకప్పుడు మనం అంటే పురాతన లాస్ట్ చివరి అంటే బ్రిటిష్ కంటే ముందు రాజుల కాలంలో ఎప్పుడు టెండర్ వ్యవస్థ అటువంటి జస్ట్ ఓన్లీ వాళ్ళు రాజులు అమౌంట్ ఖజానా బడ్జెట్ కేటాయించిన వాళ్ళు రోజువారీగా కూలీలతో రోజువారీ బిల్డింగ్స్ కట్టడం అట్లా వాళ్ళు నిర్మాణాలు చేపట్టేవారు. కూలీల సాయంతో రోజు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్స్ ఎవరుతున్నారో ఇంజనీర్స్ వాళ్ళు అలా పనిచేసుకుంటారు. ఈ టెండర్ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఒక అంచనా అంటూ లేకపోయింది. ఆ అంచనా ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ టెండర్ వ్యవస్థను వాళ్ళు ఇలా చేయకూడదు, ఒక బిల్డింగ్ కట్టాలంటే దీనికి ఇంత అమౌంట్ ఇంత ఉండాలి, ఒక కాలువ నిర్మాణం చేయాలంటే ఇంత కాలువ ఉండాలి, ఒక రోడ్డు నిర్మాణం చేయాలంటే ఇంత ఎస్టిమేట్ ఉండాలి, ఒక ఎస్టిమేట్ మార్కెట్ ధరల అనుసరించి ఒక టెండర్ని పెట్టేవారు. ఆ టెండర్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నిర్ణయించుకొని ఆ లోయెస్ట్ టెండర్ వేసేసి ఆ విధంగా టెండర్ విధానాన్ని పెట్టి ప్రోత్సహించేవారు. సో రాను ఏమైంది, రాజకీయ కారణం ఉండొచ్చు, అధికారులు నిర్లక్ష్యం ఉండొచ్చు. ఈ టెండరింగ్ వ్యవస్థలో ఏమైందంటే ఎన్నుకోవడంలో తప్పు జరుగుతూ ఉంది. ఆ టెండర్ వ్యవస్థలో ఒక చీడ పట్టిందని చెప్పుకోవచ్చు. అది మంచి కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు టెండర్లు ఇవ్వడం జరుగుతాం. సో దానివల్ల చూస్తూ ఉన్నాం, రోజు కూడా కూలిపోవడము జరుగుతూ ఉన్నాయి. లెస్ టెండర్ అంటారు కదా, లెస్ టెండర్ వేసినోళ్ళకి ఇచ్చినమాట. లెస్ టెండర్ లాజిక్ ఏంటి అంటే నష్టంతో ఏ కంపెనీ కట్టడానికి రాదు కదా, అంటే దీని లాజిక్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే టెండర్ మేము కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ మనుగడ గురించి ఒక్కోసారి వాళ్ళు ఉండాలి, స్ట్రగుల్ గురించి కొంత వాళ్ళ జీవనోపాధి అంటే కంపెనీ నడుపుకోవడానికి గురించి ఒక్కోసారి మిగిలకుండా లాభాలు లేకుండా కంపెనీ నడిస్తే చాలని చెప్పేసి కొంత L1 టెండర్లు లోస్ చేస్తారు. దాన్ని సరిపోయేట్టుగా బతకడానికి కొంత గవర్నమెంట్ ఓవర్ హెడ్స్ 10% అనేది, ప్రాఫిట్ అని 10%, ఒకసారి ప్రాఫిట్ లేకపోయినా ఓవర్ హెడ్స్ కంపెనీ రన్ చేసుకోవడానికి సరిపోతుందని చెప్పేసి కూడా మనము ఒక్కోసారి టెండర్ లెస్ చేస్తారు. చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే కంపెనీ పెట్టిండు, ఒక నిర్మాణం, ఒక రోడ్డు నిర్మాణము, ఒక గుత్తేదారు దొరికినట్టయితే విపరీతంగా సంపాదిస్తాడు, కోట్లు సంపాదిస్తాడని ఒక బలమైన నిజమేనా? అది ఎంతవరకు నిజం? ఓపెన్గా మాట్లాడుతున్నాం. చాలా వరకు నిజంగా చెప్పాలంటే నేను 30 సంవత్సరాల్లో చూసినానండి. ఒక నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్గా చాలా మేము ఇబ్బందులు పడ్డాం. ఒక డిపార్ట్మెంట్లో బయట బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి, బయట ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడో అప్పులు తీసుకొచ్చేసి
మన దగ్గర ఉన్నటువంటి కొంత మూలధనం ఉండొచ్చు, ఏదైనా కష్టపడి సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ ఒక రోడ్డు నిర్మాణం చేసి ప్రభుత్వంలో అధికారులందరినీ ఒప్పించి మళ్ళీ డబ్బు తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇంత ఈజీ అయిన పని కాదు. ప్రజలు అనుకున్నంత ఈజీ కాదు. కాంట్రాక్టర్ అంటే ఏదో జస్ట్ డబ్బులు వస్తాయి వాళ్ళకు. మేమేమి ఒకరోజు 5 కోట్లు వచ్చినా 10 కోట్లు వచ్చినా సాయంత్రం వరకు మళ్ళీ అదంతా మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సింది. అంతే మనం ఎలా అనుకుంటారు, చిన్న అక్కడ ఉన్న వాళ్ళు 10 కోట్లు వస్తుందని చెప్పేసి అది తప్పండి. అది అందులో ఎంత ఒక 4% 5% మిగిలితే ఆ 5% 6% కూడా ఎంప్లాయీస్కి విషయాలు వేసి ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. చాలా రకరకాల ఖర్చులు ఉంటాయి. మనం అంతా అనుకున్నంత రాత్రికే కోర్టు వస్తుంది తప్ప, అది భ్రమ. అది దానికి నేను ఏకీభవించానండి. అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని కూడా మీ పత్రికలే అలా కాంట్రాక్టర్లకు, మీకు చాలా వరకు కొన్ని పత్రికలు కాంట్రాక్టర్ అంటే మొదటి నుంచి కూడా నెగిటివిటీ రాశాను. కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు ఏ బిల్డింగ్ అని చూడండి, ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ లేనిది మీ బిల్డింగ్ లేదు. రోడ్ వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ఈరోజు మీ అసెంబ్లీ తర్వాత ఈ బిల్డింగ్లన్నీ కూడా సచివాలయం ఉండొచ్చు, తర్వాత ఆర్ఎండ్బి బిల్డింగ్స్ ఏదైనా కూడా ఏ బిల్డింగ్ ఏ రోడ్ చేసినా కాంట్రాక్టర్ అనే వాళ్ళు లేకుండా పని జరగదు. కాంట్రాక్టర్ వ్యవస్థలో వాళ్ళకుండే ఇబ్బందులు ఉంటాయి. 5 కోట్లు వచ్చినా సిమెంట్ కట్టాలి, డీజిల్కి ఇవ్వాలి, విటమిన్కి ఇవ్వాలి, ఇటుకలకి ఇవ్వాలి, స్టీల్కి ఇవ్వాలి, డబ్బంతా అదంతా అందులో ఎంత మ్యాక్సిమం వస్తుంది 4% ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కంపెనీ మనుగడకు సరిపోతుంది. అది మనం అనుకున్నంతగా 1000 కోట్ల రూపాయలతో వాళ్ళు మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు అంత తెలుసు మాకు, మా డబ్బు మా దగ్గర తెలుసు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ లేట్ రావచ్చు, అక్కడ మనం పని స్టార్ట్ చేయాలంటే ఎన్నో డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ స్తంభాలు అడ్డం వస్తాయి, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అడ్డం వస్తుంది, కొంత లేట్ జరుగుతాయి పనులు. వీటి వల్ల కూడా మనం ప్రాఫిట్ నష్టపోవాల్సిన అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మనకు ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక పనిని 6 నెలల్లో చేయవలసిన పని సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వెళ్ళినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు మనకు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్తంభాలు అడ్డం ఉంటాయి, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా పక్క జరిపి ఆ రోడ్ వేయాలంటే చాలా కష్టమైన పని. అంత ఈజీ మాటలతో చెప్పేంత పని. అది ఎందుకంటే సార్ పేపర్లో పలానా గుత్తేదారు ఇంటిపైన ఏసీబీ దాడి 100 కోట్ల రూపాయలు వెండింగ్ మిషన్లతో 100% ఉండొచ్చు. రాజకీయంగా దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళు అప్పటికప్పుడు కొంత కనెక్టివిటీ ఉన్న వాళ్ళు, బట్ మొదటి నుంచి కూడా కొంతమంది పద్ధతిగా దీని మీద బతికే వాళ్ళకి అటువంటి నేపథ్యం, అటువంటి అనుమానాలు ఉండొచ్చు. ప్రభుత్వం ఈరోజు వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ అధికారులంతా, గవర్నమెంట్ నాయకులంతా, రాజకీయ నాయకులంతా ఎలా అయిపోయినారు, పదవులకు వస్తున్నప్పుడే కొంతమంది కాంట్రాక్టులను వెంట తెచ్చుకోవడం, వాళ్ళను ప్రోత్సహించడం నడుస్తున్నారు. కానీ అది కరెక్ట్ పద్ధతి. ఈ వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థలో కనుక కరెక్ట్గా ఉంటే అసలు రాజకీయ నాయకులు ఈ కోట్లు పెట్టి గెలవరండి, పరిస్థితి ఉండదు. నిజాయితీ కనుక కాంట్రాక్టర్స్ ఎలక్షన్ పని చేస్తే, మంచి కాంట్రాక్టర్స్ కనుక మార్కెట్లో వచ్చి ఈ లీకేజెస్ లేకుండా మంచి పనులు చేయడానికి నేను కంకణం కడితే రాజకీయ వ్యవస్థ పూర్తి మారిపోతుంది. డబ్బు దొరకదు వాళ్ళకి, అంతానికి ఎవరు దొరకదు, డబ్బు దొరకదు. రేపు పోటీ చేయడానికి కూడా ముందు రావాలి. నిజాయితీ వాళ్ళే ముందుకు వస్తారు. సార్ మీరు ఇందాక అన్నట్లు అంటే ఎన్నికల వ్యవస్థను డబ్బులమయం చేస్తున్నది మొత్తం కాంట్రాక్టర్ మాటలు చెప్పాలంటే రాజకీయ నాయకులు. నేను కాంట్రాక్టర్ కంటే ముందు సిటిజన్ అండి. నేను ఫస్ట్ నేను ఒక పౌరుడిని. నేను అన్ని విధాలా ఆలోచిస్తాను. అంటే మనం వ్యవస్థలో బతుకుతా ఉన్నాము. కాంట్రాక్టర్ రోల్ ఏంటి, రాజకీయ నాయకుల రోల్ ఏంటి, ఒక వ్యక్తి సమాజంలో ఒక పౌరుని ఫస్ట్ ముందు పౌరునిగా ఆలోచిస్తాను. నాకు రోజు అంటే మనకు అన్నీ కూడా ప్రకృతి ఇచ్చింది. మనకు అన్నీ కూడా ప్రకృతి, దేవుడు ప్రకృతి ఇచ్చింది అన్ని, చెట్టు చేమ అన్నీ కూడా. సో కొంతమంది దీన్ని వ్యవస్థను వాళ్ళ చేతులు ఆధీనంలో తీసుకొని కొన్ని ఖచ్చితమైన మన బతుకు భారం అవుతా ఉన్నారు. సో నేను కాంట్రాక్ట్ ఎంచుకున్నాను, ఒక వృత్తిని ఎంచుకున్నాను. నేను చేద్దామనే ఒక వృత్తిని ఎంచుకున్నాను. నేను ఒక గ్రాడ్యుయేట్ చదువుకొని ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాను. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం రాసుకునే టెండర్ వ్యవస్థ ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పుకున్నప్పుడు, L1 వ్యవస్థ పద్ధతిగా పోవాలన్నప్పుడు, నేను ఆ పద్ధతిలో మార్గంలో వెళ్తున్నప్పుడు రాజకీయ వ్యవస్థ నన్ను శాసించవద్దు, దానికి నేను ఒప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒప్పుకోవడానికి. సో నేను కొంతమంది ఇప్పుడు టెండర్ అంటే ఏంటి, ఒక వర్క్ టెండర్ వేయడము,
తీసుకోవడము, అగ్రిమెంట్ ప్రకారం పనిచేయడం. దాంట్లో మాకెన్నో ఒడిదొడుగులు ఉంటాయి. పూర్తి చేసి కమిట్మెంట్ ఇవ్వడం మా యొక్క బాధ్యత. నేను ఒక కాంట్రాక్టర్గా నేను ఒక సంతకం పెట్టాను. నేను ఒక మీకు పని ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి ఉండొచ్చు, భారత ప్రభుత్వానికి ఉండొచ్చు. నా యొక్క కమిట్మెంట్ మీకు ఇవ్వాలి. దాని ఒప్పందాన్ని పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో మేము అనుకున్న ప్రకారం మీరు అనుకున్న ఏదో ఒప్పందాలు మనం అనుకున్నామో దానికి మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్లో మేము దాంట్లో తలదూర్చము, వాళ్ళు తలదూర్చినా మేము దానికి సిద్ధపడము, ఒప్పుకోము. సో మీరు ఏదైతే అన్నారో కమిట్మెంట్ మాకు చేశారో మీరు పని తీసుకోవాలి, మాకు పేమెంట్ ఇవ్వాలి. ఆ పేమెంట్ను సప్లయర్స్ కానీ, జీతాల రూపంగా పనిచేసిన వాళ్ళకి కానీ, మరి దానికి వచ్చిన ప్రాఫిట్స్ కానీ, కంపెనీ ఎదుగుదల కానీ, ఇంకా మంచి పనులు చేయడానికి కొంతమంది, ఇంకా నిర్మాణ రంగంలో కొంతమందిని మేము ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాం. కొంత ఉద్యోగం కూడా కొంతమందికి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. మరి పంచడానికి మీరు డబ్బులు ఎట్లా వచ్చారు? ఈ పంచడం అనేది, వ్యవస్థలో పంచడం అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్. అది రాజకీయ నాయకులే ఉండొచ్చు. దాదాపు ఈరోజు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో 4 నుంచి 7% ఎక్స్పెండిచర్ కాంట్రాక్ట్ వ్యవస్థలో జరుగుతూ ఉంది. దాంట్లో మనము ఈ పూర్తిగా ఇది కనుక మేము కట్టేలు చేయగలిగితే 100 కోట్లలో ఒక 4 కోట్ల రూపాయలు మనం డిపార్ట్మెంట్ ఈ ఎక్స్పెండిచర్స్ కనుక మనం కట్టేలు చేయగలిగితే, సాధ్యమైనంత వరకు చేయగలిగితే, ఇంకా కొంతమందిని మనం ఎంకరేజ్ చేయొచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఒక మంచి అకౌంటెంట్ పెంచుకోవచ్చు, ఇంకొక మంచి ఇంజనీర్లు పెట్టుకోవచ్చు. సో ఈ ప్రక్షాళన జరగాలి. ఇంకా ఈ రాజకీయ ఈ వ్యవస్థలో ఈ కమిషన్లు తగ్గాలి, ఈ అధికారుల యొక్క కమిషన్లు తగ్గాలి. దానికి ఇంకా మేము క్వాలిటీగా చేసి, ఇంకా మంచి పనులు చేసి ఇవ్వడానికి మేము, సో ఇప్పుడు చెప్పాను కదా మీరు ఏ స్థాయికి ఎదగాలంటే, సో ఆ ఉద్దేశం మీద మేము కంపెనీ నడుపుతున్నాం. దానికి మీరు ఓకే. బయట చాలా మంది బయట ఇందాక మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ జరుగుతుంది నష్టం ఉంది. ఇక్కడ సమాజాన్ని నష్టం జరుగుతాం. అంటే నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు ఈ గ్లాసు మార్కెట్లో ఒక 20 రూపాయలు దొరుకుతుంది అనుకోండి. ఈ గవర్నమెంట్ సప్లై చేయాలంటే ఆల్రెడీ ఓవర్ హెడ్స్ 10%, ఓవర్ హెడ్స్ ప్రాఫిట్ 10% ఇస్తాం. అంటే ఈ గ్లాసుని 20 రూపాయలు మీరు 24 రూపాయలకు మీకు కాంట్రాక్టర్కి ఇస్తుంది. 24 రూపాయలు ధర నిర్ణయించింది. మీరు 100 గ్లాసులు అమ్ముకోవడానికి 100 గ్లాసులు కావాలి అని గవర్నమెంట్ మనం టెండర్ పిలిస్తే మార్కెట్ రేట్ 20 రూపాయలు ఉన్నా 24 రూపాయలు ధర ఇస్తుంది మన కాంట్రాక్టర్. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ 24 రూపాయలు నాకు వద్దు అని 18 రూపాయలకే చేస్తున్నారు. ఈ 18 రూపాయల గ్లాసు ఏ కండిషన్లో అయితే మనం మనం గవర్నమెంట్ పెట్టిందో ఆ కండిషన్ చేరడం లేదు. ఈ 18 రూపాయల గ్లాసు నాణ్యమైన సప్లై చేయాలి. మార్కెట్లో నీకు 20 రూపాయలు దొరుకుతున్నప్పుడు దీన్ని 18 రూపాయలకి ఎలా సప్లై చేస్తాం? సో దీని మీద అవగాహన ఉన్న కాంట్రాక్టర్ భయపడతాడు. సో ఈ 18 రూపాయలున్న కాంట్రాక్టర్ కోట్ చేసి లోపపు ఇష్టమైన గ్లాసుని సప్లై చేస్తున్నారు. సో ఇది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నష్టం జరిగింది, కొన్ని రోజులకి ఈ గ్లాస్ చెడిపోతుంది. సో దీని మీద అవగాహన, ఈ క్వాలిటీ గురించి తెలిసిన వ్యక్తి 23 రూపాయలు వేసుకుంటాడు. ఒకవేళ ఓవర్ హెడ్స్ ప్రాఫిట్స్ తగ్గించుకున్నా కూడా 23. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ 20 రూపాయలు ఉన్నది నిజాయితీగా, అంటే నేను క్వాలిటీ స్టాండర్డ్ 23 రూపాయలు ఉన్నది, 24 రూపాయలు ఉన్నది, 27 రూపాయలు కూడా వాళ్ళు గవర్నమెంట్లో కూర్చొని ఎక్కువ రేట్ వేసుకుని కూడా ఈ 20 రూపాయల వస్తువులు 24 రూపాయలు కూడా వేసి దాని మీద ఓవర్ హెడ్స్ మళ్ళీ ఒక 10% ప్రాఫిట్ వేసుకొని కూడా ఈరోజు ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కూడా అన్ని ప్రభుత్వాలు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎన్నికల్లో ఈ డబ్బు ఏం చేస్తున్నారు, ఈ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులు మళ్ళీ ప్రజల మీదకి ఖర్చు పెట్టడము, మళ్ళీ అధికారులు రావడం, ఇదంతా ఒక విధమైన తప్పుడు వ్యవహారం. మరి మీలాంటి వాళ్ళకు జరుగుతూ ఉంది. మేము ఇప్పుడు అందరూ బతుకున్నారు, ఎంత కష్టపడినా కూడా బతికే దేవుడు ఉన్నాడు కదా, బతికిస్తాడు. ఏదో దొరుకుతుంది మనకు సమాజంలో, ఏదో చేసుకుంటున్నాం. ఇప్పుడు సో 30 ఏళ్ళ నుంచి మేము టర్న్ ఓవర్ పెట్టక లేదు, కారణం ఇదే కదా. ఇవన్నీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏదో ప్రభుత్వంలో వెళ్ళిపోయేసేసి మేము పనిచేస్తామని, అది ఎప్పుడు మేము ఆ ప్రయత్నం ఎప్పుడు మేము చేయలేదు. దీంట్లో కులము, కాంట్రాక్ట్ వ్యవస్థలో కులము, మతము, ప్రాంతము చాలా ప్రాముఖ్యత వహిస్తుంటారు. నిజమేనా? ఉంటుంది డెఫినెట్గా. ఈ కుల వ్యవస్థ తర్వాత ఈ కులానికి సంబంధించిన డెఫినెట్గా ఉంటుంది. కానీ అది కూడా ఎంతవరకు ఆ
కులము మతం అని ఉండకుండా ఈ కాంట్రాక్టర్స్లో బాధ్యత గల కాంట్రాక్టర్స్ గతంలో చేసిన పనులటువంటి వాళ్ళని గుర్తించి గుర్తుపట్టి పిలిచి ఆ వాళ్ళకు కాంపిటీషన్, వాళ్ళలో కాంపిటీషన్ వచ్చేట్టుగా టెండర్లు ఇస్తే ఈ వ్యవస్థ ఇంకా బాగుపడుతుంది, ఇంకా మంచి పనులు చేసుకోగలుగుతాం, మనకు ఉంటుంది అన్నమాట. స్వతంత్ర వరకు వ్యవస్థలో చాలా కొన్నిసార్లు గవర్నమెంట్లో బడ్జెట్ లేకుంటుంటారు, చూస్తుంటారు, బడ్జెట్లో ఉండనే ఉండదు, మనం కష్టపడి పని చేస్తాం, ఆడిపోతే అసలు తీరా చూస్తారు వాళ్ళకి డబ్బులు ఉండవు, నెలలకు తిరగాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు టెండర్లు తీసుకుంటారు, అవి బడ్జెట్లో ఉంటాయి. ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇది ఉండకూడదు రాజకీయంలో. నేను అనేది ఒక పౌరునిగా నేను మాట్లాడుతాను. కాంట్రాక్టర్గా పక్క పెట్టినప్పుడు ఇవన్నీ మీకు లోపల తెలియదు, మీకు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, కాంట్రాక్టర్ బ్లేమ్, ఒక పత్రిక మొత్తం పత్రికలన్నీ కాంట్రాక్టర్ బ్లేమ్ చేస్తారు. సో వాళ్ళు పత్రిక వాళ్ళు కూడా ఎలా అంటే ఎక్కడ కూడా మొన్న భారత నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఎగ్జామ్ 2017లో వచ్చింది, 2021లో కూడా మొన్న రీసెంట్గా ఒక 4 అవార్డ్స్ మాకు ఇచ్చారు. మా కంపెనీ అవార్డ్స్ అంటే మా పనితీరే ఉండొచ్చు, మా కంపెనీ పాలసీసే ఉండొచ్చు. మేము ఉన్న దాంట్లో కొంత మేరకు అంటే కష్టపడి మేము అవుట్పుట్ నిజాయితీగా ఒక మంచి పనిని ఇవ్వడానికి మేము ఒక సేవా రంగంతో కంటే సేవా దృక్పథంతో చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు గుర్తుపట్టి మాకు అవార్డ్స్ ఇచ్చారు. 2017లో కూడా ఇచ్చారు, 2021లో కూడా 4 అవార్డ్స్ వచ్చింది. సో వాళ్ళకు ఒకటే చెప్పాము మేము, జాగ్రత్తగా మా కంపెనీ సేఫ్టీ పాలసీ ఉండొచ్చు, అదేవిధంగా హెచ్ఆర్ పాలసీసే ఉండొచ్చు, అదేవిధంగా క్వాలిటీ పాలసీసే ఉండొచ్చు. పని చేసుకుంటూ పోయినప్పుడు వాళ్ళు గుర్తుపట్టేసి ఏ పని చేసినా మేము ఇక్కడ పని చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి మేము చూడలేదు. ఆ పనిని సకాలంలో పూర్తి చేసి గవర్నమెంట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. పనిని ఇచ్చిన తర్వాత అలా పూర్తి చేసుకున్నందుకు వాళ్ళు మాకు గుర్తించి అవార్డు ఇచ్చారు. సో అన్ని పేపర్లకు పంపించాము మేము. నాకు తెలిసి పెద్దగా వాళ్ళు గుర్తింపు రాలేదు. ఎందుకు రాలేదంటారు? అది వాళ్ళ పేపర్లు వాళ్ళ ఇష్టం. అంటే కొంత ఎంకరేజ్మెంట్ కూడా లేదండి ఇక్కడ. అదే ఇప్పుడు ప్రభుత్వానికి నేను గవర్నమెంట్ ప్రైవేట్కి ఒకటి చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, ఒక మంచి హోటల్ పెట్టుకున్నాను అనుకోండి, నిజాయితీగా మంచి ఇడ్లీ, మంచి సాంబారు, మంచి భోజనం పెడితే ప్రజలే కొనుగోలు చేస్తే ప్రజలే ఆనందిస్తారు. కాబట్టి డైరెక్ట్గా హోటల్ ఇంకా మనం 1కి 4 ఇంతలు పెంచుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ఏం చేస్తుంది, మధ్యలో అధికారులు, రాజకీయ నాయకులు ఒక పట్టు ఉంటుంది కాబట్టి మనం ఎదగడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక మంచి స్కూల్ పెట్టండి, లేకపోతే ఒక హోటల్ పెట్టండి, బాగా కష్టపడితే మీరు ఇంకా సప్లై చేసుకోవచ్చు, మార్కెట్లో ఇంకా మీరు ఉత్పాదకత పెంచుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి కదండి. బట్ వేరే గవర్నమెంట్ కష్టం అవుతుంది. గవర్నమెంట్లో మీరు మంచిగా పని చేద్దామంటే, మీరు మంచిగా సప్లై చేద్దామంటే అది చాలా కష్టం. అది మనది ఎప్పుడు పోతుందో, ఆ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందో దాని గురించి ఆ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. 30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. కొంత మేరకు జరుగుతూ ఉంది, ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఇట్లా ఇంకా కాంట్రాక్టర్లే కానీ అన్ని రంగంలో సమాజంలో మన వంతు మనం కృషి చేస్తూ పోతే ఏదో ఒక రోజు జరుగుతుంది. అందరూ అది ఎవరికి వాళ్ళు మనం చేద్దాం అనుకోవాలంటే, నేను ఎవరినో కష్టపడి తగ్గిపోతే ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఒక ఉద్యోగి వచ్చినాడు, జాయిన్ అయ్యాడు, ఎక్కడో సెంటర్లో కూర్చొని కూకుట్పల్లిలో, చిక్కటిపల్లిలో, అశోక్ నగర్లో కూర్చొని కష్టపడతాడు. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి మంచి పనులు చేద్దామని ఆలోచన ఆయనకు రావాలి. ఒక రాజకీయ నాయకుడికి మంచి పనులు, నేను నిజాయితీ గెలిచి డబ్బు ఖర్చు పెట్టి గెలిచి మళ్ళీ వచ్చి మళ్ళీ సంపాదించుకున్నప్పుడు ఏం చేయగలడు, అతను ఏం చేయలేడు. సో అట్లా ఎవరికి వాళ్ళు మనం ఇంకా మంచిగా కష్టపడి ఒక రిక్రూట్మెంట్ అయిన వ్యక్తి ప్రతి ఒక్కరు నేను నిజాయితీగా పనిచేస్తున్నాం, డెఫినెట్గా ఆ సమాజం అంతా నిజాయితీగా ఎన్నుకోబడతారు. వ్యక్తులు కూడా అక్కడ ఉన్న పొలిటికల్ కూడా వ్యవస్థ భయపడతారు. సో అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు చాలా నిబద్ధతతో పనిచేయాలి. ఇంకా వేరే దేశాల్లో వచ్చినప్పుడు వాళ్ళు డ్యూటీ మేరకే పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే ఉదాహరణ చెప్తారా, పర్టికులర్ ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు నేను ఒకసారి జపాన్కి వెళ్ళాను. జపాన్లో ఒక ట్రైన్లో మేము ప్రయాణిస్తున్నప్పుడు ఒక ట్రైన్ ఇన్స్పెక్టర్, అందులో ట్రైన్లో మెట్రో లాంటి ట్రైన్. సో ప్రజల పట్ల ఎంతో అభిమానంతో ఉంటారు. వాళ్ళ జీతాలతో మేము బతున్నాం అని చెప్పేసి ఇట్లా తల వంచి దండం పెట్టాడు. అక్కడ చెకింగ్ ఆఫీసర్. మేమంతా భోగిలో కూర్చున్నప్పుడు వచ్చేసి ఆయన కిందికి వచ్చి ఆల్మోస్ట్ సగం వంగాడు. ప్రయాణికులకు వంగి అప్పుడు టికెట్ చెక్ చేస్తున్నాడు. సో అటువంటి ప్రభుత్వంతో జీతాలతో మేము వాళ్ళ ప్రజలతో జీతాలతో మేము బతుకుతాం. ప్రజల పట్ల కూడా మంచి నమ్మకం ఉండాలండి. మేము ఈరోజు ఏ వ్యాపారాలు చేస్తే జీవితాంతం మీకు ఉద్యోగం ఉన్నంత వరకు, ఉద్యోగం తర్వాత కూడా పెన్షన్స్ వస్తున్నాయి. సో
అంత అటువంటి ఒక ఖచ్చితమైన లైఫ్ ఎవరికి ఉంటుందండి. సో అటువంటిప్పుడు నిబద్ధతో పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, వ్యవస్థలో అధికారులు కనుక నిబద్ధతో పనిచేస్తూ వ్యవస్థ మార్చొచ్చు. ఒక మాట, మీరు 250 ఎంతమంది ఇస్తున్నారు కదా మీరు, ఇవాళ మీరు ఇచ్చే జీతాలకు ప్రభుత్వంలో మన ఫిట్మెంట్ కూడా వచ్చింది, 30% వచ్చింది కదా. చాలా చాలా డిఫరెన్స్ అండి. దయచేసి పాపం అంటే మా దగ్గర ఇంజనీర్స్ మ్యాక్సిమం 50,000, 60,000 కంటే 40,000 నుంచి 30,000 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి ఇవన్నీ. అంటే నేను ఒకటే కోరుతున్నాను, మా దగ్గర ఇంకా పని ఎక్కువ పని చేసి కష్టపడతారు, అయినా మేము ఇవ్వలేకపోతున్నాం. మా దగ్గర ప్రాఫిట్స్ మినిమైజ్ అవుతుంది, మేము వలస ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అనుకోకుండా టాలెంటెడ్ పీపుల్ కూడా గవర్నమెంట్లో వాళ్ళ ఎంత టాలెంట్ ఉందో అంతకన్నా టాలెంట్ పీపుల్స్ కూడా మా దగ్గర ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి మేము సాటిస్ఫైగా చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? ప్రభుత్వంలో ఎప్పుడైతే ఖచ్చితమైన ఈ అవినీతి కనుక మారితే, ఈ డబ్బు కనుక తీసుకోపోయి అంటే ఈ మొత్తాన్ని మార్పిస్తే కొంత ఫెసిలిటీ జరిగే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ మనం ప్రాఫిట్ ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ మందిని మనం ఈ నిర్మాణ రంగంలో కొంతమంది ఉద్యోగాలు కల్పించవచ్చు. సో ఇది వాళ్ళ ఇంకా నిబద్ధత పెరగాలండి, వాళ్ళ యొక్క మంచి ఖచ్చితత్వం పెరగాలి, ప్రోత్సహించాలి, మంచితనాన్ని ప్రోత్సహించి డెఫినెట్గా రంగంలో నిర్మాణ రంగంలో మంచి కాంట్రాక్టులు వస్తారు. అదేవిధంగా బయట కూడా మంచి ఏదైనా ఒక మంచి క్వాలిటీ అనేలో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు హోటల్స్ కూడా ఉన్నాయి, హోటల్స్ భయం వేస్తే భోజనం ఎక్కడైతే భోజనం జరుగుతుంది అక్కడ కూడా సరైన తనిఖీ జరగడం లేదు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఒక పద్ధతిగా పోతే డెఫినెట్గా అంటే సెక్యూర్ లైఫ్ ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. నేను పౌరుని అండి, ఫస్ట్ రాజకీయం నా పక్క పెట్టిన ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నాను నేను. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ, వాట్ ఈస్ మై డ్యూటీ? నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను నా మనసు తెలుసు. యువర్ ఎంప్లాయ్, నువ్వేం చేస్తున్నావు నీ మనసు తెలుసు. సో అలా కాకుండా అలా లైఫ్ అనేది మనం ప్రశ్నించుకోవాలి. వాట్ ఈజ్ మై రోల్, వాట్ ఐ హ్యావ్ టు డూ, అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది. సో మీ వృత్తిని అంటే మీ యొక్క రోల్ని పక్క పెట్టేసి ఎంకరేజ్మెంట్స్ అనేది జరగట్లేదు. నేను చాలా బాధపడతాను అప్పుడప్పుడు, అయ్యో ఏంటి మేము ఇప్పటికీ 58 సంవత్సరాల వరకు మీరు అటెండెన్స్ ఉన్నా లేకపోయినా పని చేసినా పని చేయకుండా, ఈరోజు మేము అటెండెన్స్ రిజిస్టర్ బయోమెట్రిక్ పెట్టి పని చేస్తున్నాం, 20 రోజుల కంటే ఎక్కువ శాలరీస్ కట్ చేస్తున్నాం. అంటే డెఫినెట్గా అక్కడ ఉన్న ఎంప్లాయీకి గవర్నమెంట్ అంతా మన వ్యవస్థలో ఉన్నామండి, అందరం ఉన్నాం, ప్రజలే అంతా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదో పైనుంచి ఊడిపడలే, మన ట్యాక్స్ కడుతున్న మనం ప్రశ్నించాలి. నేను కడుతున్న ట్యాక్స్తోనే నేను ప్రతి తినే వస్తువు మీద ట్యాక్స్ పడుతుంది, అవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో జీతాలు. సో వాళ్ళు నిబద్ధతో పనిచేయట్లేదు. అవినిబద్ధతో పనిచేయడానికి రాజకీయ వ్యవస్థ కూడా పని చేయించుకునే శక్తి వాళ్ళకి లేదు. అది కొద్దిగా మేము 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. కానీ నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారండి, చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రోత్సహిస్తారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇప్పటికి కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే అధికారుల్లో ఒక నిబద్ధత, ఈ యొక్క ఖచ్చితత్వం, అదేవిధంగా పనిచేసి కష్టపడి పనిచేసి కొంత సమాజానికి ఏదో చేద్దామని వచ్చేంత వరకు ఈ మనం ఇంకా బాగుపడడం కష్టం. ఈ మార్పు అనేది రావాలి, ఈ మార్పు గురించి రావాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు కానీ చేయలేకపోతా ఉన్నారు. చిత్తశుద్ధి లేకపోవడమో లేకపోతే ఆ నాయకుల్లో అది జరుగుతూ ఉంది. నేను చూశాను గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాను, ఏదో చేద్దామని వస్తూ ఉన్నారు కానీ సాధ్యపడతలేదు. వాళ్ళు కూడా అంటే మంచి చేద్దామని వచ్చేవాళ్ళు కూడా సాధ్యమవుతుంది. మంచిది అది ఎక్కడ లోపం అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి. తొందరపాటు అంటే మనం సహనం అంటూ ఉండాలి. మనం ఇప్పుడు జనరల్గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ కావాలి, వెంటనే రావాలని కోరుకోకుండా ఒక 4 రోజులు ఓపిక పట్టేసి తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. అది కూడా ప్రజల్లో కూడా మార్పు జరగాలి. ఆ ఆలోచించే శక్తి కూడా పోయిందని నేను అంటాను. మైండ్ సెట్లో చేంజెస్ ఏమవుతుందండి అని చాలామంది అంటారు. సార్ నాకు ఒక డౌట్, తెలంగాణ ప్రాంతం నుంచి వేల కోట్ల కంపెనీ నడిపి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కంపెనీ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి 1-6 వచ్చినాయి. కానీ తెలంగాణ నుంచి కంపెనీలు ఉన్నాయి, ఒకరిద్దరు ఉన్నారు కానీ రావాల్సినంత స్థాయిలో రాలేదు అని ఒక కొరత ఉందేమో నా పర్సనల్ ఒపీనియన్. నిజంగా అంటారు అంటే నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. మన వస్తువును తయారు చేసుకుంటే మళ్ళీ మనం అమ్ముకోవడానికి అంత సిద్ధాస్తులం కాదు, మనం అమ్ముకునే శక్తి మనలో లేదు. అది కారణాలు ఏమైనప్పటికీ కూడా బ్రహ్మాండంగా మనం పని ఇస్తాము, పని చేస్తాము, కానీ దాన్ని అమ్ముకునే శక్తి యుక్తి మన దగ్గర అది ఏమైనప్పటికీ కూడా కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ శక్తి మనకు లేదు. కాబట్టి ఈ రంగంలో
పెద్దగా అందరం కూడా ఎదగలేకపోయాం. చదువు డాక్టర్లుగా ఎదిగారు, ఇంజనీర్గా బయట వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డారు. కానీ ఈ వ్యాపార పరంగా కూడా పెద్దగా గొప్పగా చెప్పుకోదగ్గ వ్యాపారం లేదు తెలంగాణలో. లేదు, అది లేదు. నిక్కచ్చిగా చెప్పవచ్చు మనం. పేపర్ ఇండస్ట్రీ కావచ్చు, కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు, తర్వాత ఇంకేదైనా గ్రానైట్ ఏదైనా కూడా హాస్పిటల్స్ ఉండొచ్చు. చాలా తక్కువ ఎదుగుదల జరగలేదు. టైం పడుతుంది దానికి. కొన్ని రోజులు మనము నైజాం పాలనలో ఉన్నాం, అణచబడి తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రూలింగ్లో కూడా అక్కడ కూడా వెళ్ళలేదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం బయటికి రాలేకపోయాం. ఇప్పుడు వస్తుందని ఒక అంచనా వస్తుందా? రావాలి, వచ్చే అవకాశం ఉంటుందని నేను ఆశాభావం ఉంది నాకు. ఇంకా మనలో మార్పు, ఈ మార్పు రావాలి, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారికి కాంటాక్ట్లు ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం అట్లాంటిది ఏమన్నా? ఎందుకంటే లోతుగా మాకు తెలియదు కదా, మీరు ఆ ఫీల్డ్లో పెద్దగా జరగలేదండి. తెలంగాణ కాంట్రాక్టులు కానీ ఎక్కడ కూడా మనకు అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్దగా తెలంగాణ కాంట్రాక్టులకే పనులు ఇవ్వాలని మాత్రం వాళ్ళు ఎక్కడ ఎంకరేజ్ చేసినట్టు జరగలేదు. మేజర్ కాంట్రాక్టర్ కానీ చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా పెద్ద ఎంకరేజ్మెంట్ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టులకు బాగా నష్టం జరిగింది. తెలంగాణ వాళ్ళకి నష్టం జరిగింది, బాగా నష్టపోయారు. ఆస్తులు సైతం అమ్ముకున్నారు, బాగా ఇబ్బంది పడ్డారు. మంచి పనులు వాళ్ళు ఉన్నారు, చాలామంది పనిచేసేవాళ్ళు చాలామంది. కొత్తగా ఈ రంగంలోకి వృత్తిగా ఎంచుకొని, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకుంటారు, ఇవాళ కొత్త ఏదో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళు. ఒక పరిశ్రమ స్థాపించి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి చాలామంది కోరిక ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి తాను బతకడంతో పాటు 10 మందిని బతికించాలనుకునే వాళ్ళకు మీ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చేసే సూచన ఏంటి? అంటే వాస్తవానికి కొన్ని ఇండస్ట్రీస్ కొంతమంది అంటే ఎవరు కూడా మూలధనంతో ఎవరు వ్యాపారాలు స్టార్ట్ చేయలేదు. జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చరిత్ర మనం అందరికి చాలామంది కొంతమంది చరిత్ర చదివినప్పుడు వాళ్ళు ఏమి లేక కూడా ఇండస్ట్రీస్లో బాగా వెళ్ళిన ఉన్నారు. అది భారతదేశంలో కొద్ది కష్టం అనిపించింది నాకు. అంటే ఆ జీరో స్థాయి నుంచి పెరిగి కావడం అనేది మన దేశంలో కొంత ఈ వ్యాపారంగా వచ్చే కష్టాలు ఉన్నాయండి. ట్యాక్సెస్ రూపకంగా ఉండొచ్చు, కొత్త విధానాలు మనకు తెలియకుంటే మనకు అమలు పరిచే విధానంలో మనిషి నష్టపోతాడు. అంటే ఏదైనా ప్రొడక్షన్లో వచ్చినప్పుడు ప్రొడక్షన్ మంచిగున్నా కూడా ట్యాక్సెస్ రూపంలో ఇబ్బంది పడతాము. ట్యాక్సెస్ తెలియక మనం ఇబ్బంది పడతాం. ఇంకా ఆ చట్టాలు అన్ని కరెక్ట్గా లేవు మన దగ్గర. సో అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ కావాలి మనం. మేము ఇప్పుడు ఉన్నాము, వెంటనే వ్యాట్ పోయింది, జిఎస్టీ వచ్చింది. జిఎస్టీని చదువుకునేలో కూడా 2 ఏళ్ళు పడిపోయింది. సో వ్యాట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ ప్రొడక్షన్ వైపు మనం కాన్సన్ట్రేషన్ చేసినా కూడా ఈ భారతదేశంలో మెయిన్ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎదగాలని చాలా కష్టమైన పని. సో దానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే సహకరించాలి, స్ట్రీమ్లైన్ చేయాలి. స్ట్రీమ్లైన్ చేసి ఎంప్లాయ్మెంట్ రోజు మనకు పేపర్లో వింటున్నాం గవర్నమెంట్ ఎంతవరకు మేము ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ఓకే, అది అంతవరకు గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతుందో, కానీ ఎంత మేరకు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ గ్రౌండ్ క్లియరెన్సెస్ అంటే వాళ్ళు పని చేయడానికి ఎంతవరకు అవుట్పుట్ అమ్ముకోవడానికైనా కూడా ట్యాక్సెస్ రూపంలో కూడా ఎంత రాయితీలు. ఇలా మేము 250 మంది దగ్గర 300 మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తాం. సో ఏ విధంగా వాడు ఫస్ట్ రాగానే శాలరీస్ టెన్షన్ పెరుగుతుంది మాకు, ఫస్ట్ నుంచి టెన్షన్స్. సో ఇవన్నీ కూడా రాయితీలు కానీ ప్రోత్సాహం కానీ జరిగినప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు చాలామంది యువత, ఇప్పుడు మేము కూడా 1990లో ఇంజనీరింగ్ చేసినప్పుడు మా నాన్న 1000 రూపాయలు నాకు ఇచ్చేవాడు. నేను ఆ 1000 రూపాయలు కూడా సంపాదించుకునే పరిస్థితులు ఉంటుంది బయటకు వచ్చినప్పుడు. మాకు కూడా తెలుసు అది ఉద్యోగం లేక ఎంత ఇబ్బందులు. సో అప్పుడు మేము అనుకున్నాం, సో ఏదో మనలో ఇంకా కొంత నైపుణ్యత పెంచుకొని మార్కెట్లో ఇంకా పని చేసుకుంటూ స్లోగా వెతగాలని ఇలా వచ్చుకుంటూ ఈ నాలుగు ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. కొద్దిగా కష్టమే ఉంటుంది, కష్టపడ్డా కూడా ఫలితం ఉంటుంది. కాకపోతే సహనం కావాలి, సహనం ఉంటుంది. మనం డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఏదో ఒక రోజు డెఫినెట్గా మనం ఆ సహనంతో మనం పనిచేస్తే మనము మంచి రాణించగలుగుతాం.